ఏసై అన్నారు వద్దు, ఇది నా హృదయంలోకి సెట్ అవ్వట్లేదు. నాది ఏసైది ప్రేమ గల హృదయం కదా, అవునా కదా? మీలో ప్రేమ ఉందా లేదా? ఉందా లేదా? ఇది సెట్ అవ్వట్లా. కాబట్టి ఈ హృదయాన్ని దూతకిచ్చి మనము లోకంలోకి పంపించాలి. నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. ఏముంది? ఇంకొకరు హార్ట్ తీసుకొని వచ్చారు. దేవదూషణ, చెప్పండి, అహంభావము, అవివేకం. ఈ సెట్ అవుతాయి. పోనీ సెట్ అవుతాయి చూడ ఎట్టి పెడతామన్నా సెట్ అవుతుంది. సెట్ అవుతుందా? ఉందా? దేవదూషణ ఉందా మీలో? ఉందా? దేవుని దృష్టి ఉందా? ఏదైనా దేవుడు సహాయం చేయకపోతే దేవుడు చేయడం నాకు ఏమి అని వెంటనే అనేసుకుంటున్నారా? అది దేవుని దూషించడమే, అవునా? అది ఉన్నా సరే హృదయంలో సెట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి? అహంభావం. ఏంటి ఏంటన్నా? ఏంటి? నేను పలానా సీఓ, నేను పలానా పిఓ, ఐఏఎస్, ఐపీఎస్. సెట్ అవుతుందా? దేవునికి సెట్ అవుతుందా? అవ్వదు కదా. అవుతుందా? చెప్పండి ఎక్కడైనా. అవ్వట్లా. నెక్స్ట్ ఏముంది? అవివేకం. జ్ఞానమే లేదు, ఆలోచనే లేదు, తెలివితేటలే లేవు. సెట్ అవుతుందా? దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించారు? చక్కగా జ్ఞానంగానే పుట్టించారు. కానీ మనం పెద్దగా ఏం చేస్తున్నాము? అవివేకము, పాపాలు అన్నీ చేస్తున్నామా? ఇది ఎక్కడైనా సెట్ అవుతుందా? ఈ హార్ట్ చెప్పాలి. ఇది కావాలా? సెట్ అవ్వని హార్ట్ మీకు కావాలా? వద్దు. కాబట్టి ఇక్కడే ఉంటా. నెక్స్ట్ ఏముందా? నెక్స్ట్ ఎవరు హృదయం తీసుకొచ్చారు? అమ్మో, దురాలోచన అంట. అంటే ఏంటి? చెడ్డ ఆలోచనలు, జాగ్రత్తలు, దొంగతనం చేశారా? అబ్బాయి స్కూల్లో బాగా చదువుతుందంట. నిజంగా పెన్సిల్ అంట, ఎరేజర్స్ అంట, చాక్లెట్స్ అంట, కొత్త పౌచ్లు అంట, బుక్స్ అంట, సెకండ్ బ్యాగ్ లో చాలా బుక్స్ పోతాయి అంట, అవునా? దొంగతనం స్కూల్లో బాగా జరుగుతుంది. మరి కావాలా? ఈ హార్ట్ కావాలా? కావాలా? జాయిన్ కావాలా? నీకు కావాలా? నీకు కావాలా? తీసుకోబోతున్నాను. మనకి వద్దు, సరేనా? ఈ హార్ట్ మనకి వద్దు. కావాలా? దొంగతనం చేస్తున్నారా? చెడుగా ఆలోచిస్తున్నారా? దురాలోచన, చెడ్డ ఆలోచనలు ఉన్నాయా? ఎవరి మీద? వాళ్ళ మీద కొట్టాలి, వాళ్ళని తిట్టాలి, వాళ్ళు నచ్చేయాలి, వీళ్ళని ఇచ్చేయాలి. టీచర్కి ఫ్రెండ్ని కొట్టిందని అలాగే ఏమైంది? అలాగే అంటున్నారా? మన అలాగే కొట్టారు. మన అప్పుడెప్పుడు తిట్టాడు, అప్పుడెప్పుడు కొట్టాడు. పాపం కదా, వాళ్ళు అనుకోడు కదా. ఏసైకి ఇష్టమా? ఇష్టమా? చెప్పాలి. ఇష్టమా? ఇష్టం ఉండదు. కాబట్టి ఈ హార్ట్ మనకు. నెక్స్ట్ ఏముంది? నరహత్య. బాబోయ్, ఇది మరి లేదు. కావాలా? నెక్స్ట్ వ్యభిచారం. లోభం అంటే కుళ్ళుకొత్తనం. కావాలా? కుళ్ళుకొత్తనం ఉంటే అంటే ఉంటుంది. నేను గమనించాను ఎక్కడ. వద్దు కదా. కావాలా? నరహత్య, చంపడం. ప్రార్థన చేయండి. ఇలా చంపే వాళ్ళ కోసము ప్రార్థన చేయండి అమ్మా. నెక్స్ట్ వ్యభిచారము, చెడు చూపులు, చెడు ఆలోచనలు. టీవీలో చెడ్డని చూడకూడదు, ఓకేనా? మన దృష్టితో, మన కంటితో చెడ్డగా ఎవరిని చూసినా అది వ్యభిచారంతోనే సమానం, ఓకేనా? నెక్స్ట్ లోకం, కుళ్ళుబత్తనము ఉండకూడదు. ఒకరి మీద కుళ్ళు ఉండకూడదు, ఓకేనా? ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఎప్పుడు దానికి వస్తుంది, ఎప్పుడు వీడికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్. కుళ్ళుబత్తనము ఉండకూడదు. వాళ్ళకి వచ్చినందుకు దేవుని స్థించాలి. నీ కొరకు కూడా నువ్వు ప్రార్థించాలి. ఈ హార్ట్ కావాలా? నీకు కావాలా? ఎవరికైనా కావాలా? నరహత్య ఉంది, అసలే కావాలా? వద్దు కదా. ఏసీ సెట్ చేసుకుంటారా? దీన్ని చేశారు? ఎక్కడైనా సెట్ చేశారా? చేయలేదు కదా. మనకు వద్దు కదా. ఖ్యాతి వద్దు కదా. నాన్న ఇది వద్దు కదా. వద్దు కదా. ఆనంద్ కావాలా నీకు హార్ట్? నాకు వద్దు, ఏసీ కూడా వద్దు, పంపించారు. ఓకే, ఇవన్నీ ఏంటి? అవును, మనకి బైబిల్ గ్రంథంలో వేటి గురించి ఉన్నది? మార్కు సువార్త 7:21లో ఇవన్నీ కూడా శరీర ఫలాలు. ఏంటన్నా? శరీర ఫలాలు ఎందులో ఉన్నాయవి? మార్కు సువార్త 7:21లో ఉన్నాయన్నీ ఏంటి చెప్పాలి ఒకసారి. ఏంటి? దైవదూషణ, అహంభావము. చెప్పాలి, చదువుతున్నారు. అవన్నీ ఏంటి? శరీర ఫలాలు.
లింక్ అయింది కదా, లింక్ అయిందా? ఏసీ ఇష్టపడ్డారు కదా. నెక్స్ట్ విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఓకేనా? విశ్వాసంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ఆశ నిగ్రహం. ఏదైనా ఆశ కలిగినప్పుడు దాని మీద నిగ్రహము కలిగి ఉండాలి. అవునా? ఇవన్నీ ఏంటి? ఆత్మ ఫలాలు.